నమస్కారం అండి. మేము ఫ్యూజల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హబ్సిగూడ నుంచి మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనం ముఖ్యంగా చేయడానికి గల కారణాలు ఏమంటే, చాలామంది కెంగన్ వాటర్ అంటే ఏంటి, ఆల్కలైన్ వాటర్ అంటే ఏంది, అసలు ఆల్కలైన్ వాటర్ అనేది ఎందుకు అవసరము, వాటర్‌లో ఎన్ని రకాల పీహెచ్ ఉన్నాయి అనేది ఈరోజు మీకు డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపియగలుగుతానండి. మనకు వాటర్‌లో పీహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే నీటి యొక్క సాంద్రత. ఇది మనకు లిక్విడ్ ఫామ్‌లో ఇది ఏది ఉన్నా కూడా దాన్ని మనం సాంద్రతలో కొలుస్తాము. అది మనకు ఈ చార్ట్‌లో తీసుకుంటే 3 pH, 4 pH, 5 pH, 6 pH, 7, 8, 9, 10 ఇట్లా ఇన్ని విధాలుగా మన pH ఉంటుందండి. ఒక్కొక్క pH వల్ల ఒక్కొక్క ఉపయోగం ఉంది. ఇది మీరు జాగ్రత్తగా వినండి. ఏ pH వల్ల ఏ ఉపయోగం ఉందో చూడండి. దాని తర్వాత మీరు ఏ వాటర్ ప్యూరిఫైయర్ కొనాలా, లేకుంటే ఏ వాటర్ తాగాలనేది మీకు ఒక మంచి అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్‌పెరిమెంట్ చూపిస్తాను. ఇప్పుడు యాక్చువల్‌గా మనకు వాటర్‌లో మనం గ్రౌండ్ లెవెల్ వాటర్ తీసుకున్నా, మనకు బోర్ వాటర్ కానియండి, లేకుంటే ఊట నీళ్ళు కానియండి, బావి నీళ్ళు కానీ ఏవైనా సరే ఫ్లోటింగ్ వాటర్ తీసుకున్నా మనకు టీడీఎస్ అనేటివి మనకు కావాల్సిన స్టేజ్‌లో 300 బిలోలో ఉండి 7 పీహెచ్ ఉందనుకోండి, అది న్యూట్రల్ వాటర్. అది పర్ఫెక్ట్ వాటర్. బేస్ వాటర్ అంటారు. ఆ వాటర్‌ని మనం ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండా జస్ట్ వేడి చేసి చల్లార్చి తాగొచ్చు. మనకు వాటర్‌ని మనము పీహెచ్‌లలో తీసుకునేటప్పటికి 7 కంటే డౌన్ అయింది అనుకోండి. సపోజ్ ఇక్కడ 3 పీహెచ్ ఉంది. ఈ 3 పీహెచ్ వాటర్ అనేది మీకు ఎప్పుడు అవసరము అంటే, మీకు డైజెషన్ కావాలి అన్నప్పుడు కావాలంటే మనకు 3 నుండి 4 పీహెచ్‌లో పీహెచ్ తీసుకోవాలి. అది జస్ట్ లైక్ నేను సోడా తీసుకొచ్చి సోడా అండి. మనం బయట నుంచి సోడా కొనుక్కొచ్చాము. ఇప్పుడు ఈ సోడా ఓపెన్ చేసి నేను ఈ సోడా చెక్ చేస్తున్నాను చూడండి. చూడండి ఈ సోడా నీళ్ళు చూస్తే మనకి ఏ కలర్‌లోకి వచ్చేసాయి. ఇక్కడ చూసుకుంటే మనకు 3-4 పీహెచ్‌లో సోడా వాటర్ ఉంది. అంటే మనం ఏదైనా హెవీ ఫుడ్ డైజెషన్ కానప్పుడు బిర్యానీస్ అలాంటివి ఏమైనా తిన్నప్పుడు డైజెషన్ కావడం కోసము మనం స్ట్రాంగ్ ఎసిడిక్ తీసుకుంటున్నాము. అంటే దీనివల్ల మనకేమర్థమైంది, మనము ఈ స్ట్రాంగ్ ఎసిడ్ అనేది మనకు 3-4 పీహెచ్ నుండి 5 పీహెచ్ వరకు మనకు డైజెషన్ కోసం అవసరము. తర్వాత దీంతో పాటు ఈ ఆర్ఓ వాటర్‌లో పీహెచ్ చెక్ చేస్తున్నాను. ఈ పీహెచ్ చూడండి మనకు 5-6 పీహెచ్‌లో ఆర్ఓ వాటర్ ఉంది. అంటే ఇక్కడికొచ్చేసేటప్పటికి సోడా వాటర్ కానియ్యండి, మనం బయట నుంచి తీసుకునే వాటర్ కానియ్యండి, మనం ఏది తీసుకున్నా కూడా మనకు డైజెషన్ కావడం కోసం ఉపయోగపడేది. స్ట్రాంగ్ పీహెచ్ అంటే హెవీ ఆల్కలైన్ ఫుడ్ తీసుకున్నా, లేదంటే మనకు డైజెషన్ కానిటువంటి ఫుడ్ తీసుకున్నా కూడా త్వరగా డైజెషన్ కావడం కోసము మనం 3-4 పీహెచ్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత మనం రెగ్యులర్‌గా ప్రతి ఒక్కరు ఆర్ఓ వాటర్ తాగుతున్నాం. అంటే బయట నుంచి మినరల్ వాటర్ అని కొనుక్కుంటున్నాం. ఆ మినరల్ వాటర్ చూసుకుంటే మనకు 5-6 పీహెచ్‌లో ఉందండి. అంటే ఇది కూడా ఎసిడికే. ఈ ఎసిడిక్ పీహెచ్ తీసుకోవడం వల్ల మనకు నష్టాలనేటివి మనకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ విధంగా నష్టాలనేటివి ఉంటాయి. ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్ వాటర్, బోర్ వాటర్ తీసుకున్నాం అనుకోండి. బోర్ వాటర్ కూడా చెక్ చేసి చూపిస్తాను. బోర్ వాటర్ చూడండి మనకు ఏ కలర్‌లోకి మారిపోయింది, 7-7+ పైనే ఉంది. అంటే ఇది న్యూట్రల్‌గానే ఉంది. మనం లాస్ట్ వీడియోలో చూపించిన విధంగా బోర్ వాటర్‌లో టీడీఎస్ అనేది మనం చూసుకోవాలా. 100-150 పీపీఎం ప్లస్ పీహెచ్ 7 ఉందనుకోండి పర్వాలేదు, తాగొచ్చు. అంటే మనకు ఒక్కొక్క పీహెచ్ వల్ల ఒక్కొక్క ఉపయోగం ఉందండి. మనకు స్ట్రాంగ్ 3 పీహెచ్ అనేది మనకు డైజెషన్ కావడం కోసము, 5 పీహెచ్ వచ్చేసి మనకు బ్యూటీ వాటర్ అవసరము, 5-6 పీహెచ్, 7 పీహెచ్ వచ్చేసి బేస్ న్యూట్రల్ వాటర్. మనము హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ అనేది ఆ వాటర్ బాటిల్ అండి. ఇందాక నేను ఆర్ఓ వాటర్ వచ్చేసి ఈ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ బాటిల్ వేసాను. ఈ వాటర్ బాటిల్ 2-3 షేక్స్ చేసిన తర్వాత ఇదే నీళ్ళు నేను ఈ వాటర్ బాటిల్ వేస్తున్నాను. ఈ వాటర్ బాటిల్ వేసిన తర్వాత దీని పీహెచ్ చూడండి. ఇది బ్లూ కలర్‌లో అంటే మనకి 8 పీహెచ్‌తో ఉంది. అంటే ఈ పీహెచ్ వల్ల ఉపయోగం ఏమనేది కూడా చెప్తాను. ప్లస్ ఇప్పుడు మనకు పీహెచ్ 8 వచ్చేసి మనం డైలీ డ్రింకింగ్ కోసం అండి. పీహెచ్ 9 వచ్చేసి క్యాన్సర్ పేషెంట్ల కోసము. అంటే మన పీహెచ్ చెక్ చేసుకునేటప్పటికి ఇంకా ప్యూరి బ్లూ కలర్ అంటే పర్పుల్ కలర్ వచ్చిందనుకోండి, అది క్యాన్సర్ పేషెంట్లు తాగడం కోసము. తర్వాత పీహెచ్ 10 అనేది వెజిటబుల్ క్లీనింగ్ అండి. ఇక్కడ మార్కెట్‌లోకి వచ్చేసేటప్పటికి వెజిటబుల్ క్లీనింగ్ అంటే ఓజోనేటర్ ద్వారా క్లీన్ చేస్తున్నారు. ఓజోనేటర్ ద్వారా మనకు బ్యాక్టీరియా వైరస్ మాత్రమే చనిపోతుంది. కానీ ఇక్కడ బ్యాక్టీరియా వైరస్ చనిపోవడం కోసము మనము
క్రిమి కీటకాలు పట్టడం కోసము మనం పెస్టిసైడ్స్ చల్లుతున్నాము. ఈ పెస్టిసైడ్స్ ఆయిల్‌తో మిక్స్ అయి ఉంటుంది. ఆ ఆయిల్ మనకు మన బాడీలోకి వెళ్ళకూడదు అంటే మనము ఆ ఆయిల్‌ని రిమూవ్ చేయాల. ఆ ఆయిల్‌ని రిమూవ్ చేయాలంటే మనము పీహెచ్ 10 వాటర్ అండి. మీకు ఎగ్జాంపుల్ కిందకి పీహెచ్ 10 వాటర్ అనేది మీకు కావాలా? 10 వాటర్ అనేది ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనము మన చేతికి ఆయిల్ మరక అంటుకుందనుకోండి. ఆయిల్ మనం దేంతో క్లీన్ చేసుకుంటాము? సబ్బు గాని, సర్ఫ్ గానితో చేసుకుంటాము. ఈ సబ్బు, సర్ఫ్ అనేటివి మన వాటర్‌లో ఉండాల్సిన దానికి పీహెచ్‌ని ఇంక్రీజ్ చేస్తాయి. దానికోసం మనం అది యూజ్ చేస్తాము. అంటే మన ఆయిల్ రిమూవ్ కావాలంటే హెవీ పీహెచ్ కావాలా. అది కూడా మీకు లైవ్‌లో ఎగ్జాంపుల్ చేసి చూపిస్తా చూడండి. ఇదొచ్చేసి సర్ఫ్ అండి. ఇప్పుడు బయట మనం సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ తీసుకున్నాము. ఇది ఇందాక నేను చూపించాను కదా గ్రౌండ్ లెవెల్ వాటర్. ఈ గ్రౌండ్ లెవెల్ వాటర్‌లో సర్ఫ్ ఏస్తున్నాను చూడండి. ఇది చూడండి పీహెచ్ ఏ కిందకి మారిపోయింది. 10+11 పీహెచ్ కిందకి మారిపోయింది. అంటే మనకు 10-11 పీహెచ్ అనేది వెజిటబుల్ క్లీనింగ్ వాటర్. అంటే మనకు ఈ వీడియోలో తెలుసుకోవడం ఏమి బెనిఫిట్ అంటే, ఈ వీడియోలో మనకు ఏ పీహెచ్ ఎప్పుడు అవసరం అనేది మీకు డీటెయిల్‌గా క్లారిటీగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దీనివల్ల మనకు ఆల్కలైన్ వాటర్ అవసరమా? లేదా? మనకు ఆల్కలైన్ వాటర్ ఎప్పుడు అవసరము? ఏం లేదనేది మనం నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్‌గా పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. మరిన్ని అప్డేట్స్ కోసము మా ఫ్యూచర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.